కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. ప్రతిరోజు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి అభిమానులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. జైన మండలం మంగూర్ల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన గ్రామస్తులకు కంది శ్రీనివాసరెడ్డి సాదర స్వాగతం పలికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్పమేడిగూడ నుండి కూడా పార్టీలో చేరారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ₹1,00,000 రుణమాఫీ, రైతు బంధు, పోడు భూములకి పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, రైతు బీమా, పోడు భూములకు పట్టాలు, స్కాలర్షిప్లు, రేషన్ కార్డులు, ₹5,000 పెన్షన్లు, నిరుద్యోగ వృత్తితో పాటు పేదలకు ఇండ్లు కట్టిస్తుందన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా చేరుతున్న సందర్భంగా వారికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తున్న కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెనక్కి వచ్చేయమని అందరినీ కూడా 10 సంవత్సరాల టీఆర్ఎస్ రాక్షస పాలనని, జోగు రామన్న రాక్షస పాలనని చూసిండ్రు. ఒక్క ఊర్లో కూడా ఇల్లు కట్టకుండా, ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియలేని బంట్రోతు అటెండర్ కంటే హీనమైనటువంటి వ్యక్తి జోగు రామన్న. ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియలేకపోయిండు 4 సంవత్సరాలలో. ఒక్క ఇల్లు కూడా కట్టియలేకపోయిండు. మాంగూర్ల గ్రామంలో కట్టించిండా? ఒక్కరికైనా వచ్చిందా ఇల్లు? డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి మీ ఓట్లు దోసుకున్నటువంటి జోగు రామన్నని 10 కిలోమీటర్ల లోపల బొంద పెట్టడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా గట్టిగా ఈసారి జోగు రామన్నకు డిపాజిట్ కూడా రాకూడదు. ఆదివాసీ గూడాలల్లా ఒక్క ఓటు కూడా జోగు రామన్న డబ్బాల పడడానికి వీల్లేదు. సిద్ధమా మీరంతా? మోసం చేసిన జోగు రామన్నని ప్రతీకారం ఓటుతో తీర్చుకునేటువంటి అవకాశం మీ అందరికి వచ్చింది. మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆదివాసీ బిడ్డల్ని అడుగడుగునా మోసం చేస్తున్నటువంటి జోగు రామన్నకు ఓటుతోని బుద్ధి చెప్పేటువంటి అవకాశం వచ్చింది. అందరం గట్టిగా కలిసిందామా? చేతి గుర్తు పార్టీని గెలిపిద్దామా? బిడ్డ జోగు రామన్న 15 సంవత్సరాలుగా ఆదిలాబాద్ బిడ్డల్ని మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేసుకుంటూ అన్ని దొంగ హామీలు ఇచ్చి ఆదిలాబాద్ ప్రజల ఉసురు పోసుకున్నావు జోగు రామన్న. 40 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో భూమగట్టులో నేను ఛాయ వసూలు దిక్కు లేకుండా మాకు కంది శ్రీనివాసరెడ్డి వచ్చినాకో మాకు తల్లిదండ్రుల లెక్క పట్టుదల అయిపోయింది. మాకు మా దళితులకు, ఎస్సీలకు, అర్జన్లకు, గిరిజనులకు సమ్మక్క సారక్క సినిమా చూస్తారు కదా. దొరగారు దెబ్బలు చూసినాక దొరకు ఓటేసేందుకు మాకు మానవ చెప్పు ఉండాలి కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యన కాడికి వెళ్ళి ఏ బలిగాందన్నా ఏడన్నా ఖాళీ జాగ పన్నుడు పాపం ఉన్నది. ఏడన్నా కబ్జాలు చేసుడు, ఏడన్నా గుడిసె చేసుడు, రంగురం పెట్టుడు, కూలీలు ఇచ్చి ఆడ జాగ్రత్త కావాలి చెప్పించిన కాలం వచ్చింది. రాత్రి పూట కూడా తాపాలా, తినిపియాలా, బార్లల్లా లొల్లి పెట్టాలా, ఎస్కో ఎస్ఐకో ఫోన్ చేయాలా. ఎన్నో భూములు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎంత బరకత్ ఉండే. ఊరు కలర్ ఆడినాయి.